ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవ, నీకు వేలాది స్తోత్రాలు యేసయ్య. మమ్మల్ని ఇంతవరకు నీకు రెక్కల కింద మమ్మల్ని దాచుకునే విధానం బట్టి నీకు వేలాది స్తోత్రాలు యేసయ్య. ఉదయం నుంచి నేను తండ్రి, రాత్రి వరకు నేను తండ్రి, మా పని పనులలో, మా ఉద్యోగాలలో, మా ప్రయాణాలలో నేను తండ్రి, మా ఇబ్బందులలో, మా కష్టాలలో నేను తండ్రి, మా వెన్నంటి ఉండి మమ్మల్ని బలపరిచి నడిపించావు యేసయ్య. నీకు వేలాది స్తోత్రం నేను తండ్రి. అనుక్షణం నేను స్తుతించుకునే సమయం, నేను ప్రార్థించుకునే సమయం నేను తండ్రి, మా జీవితాలకి నువ్వు దయచేస్తాను అడుగుచున్నాను యేసయ్య. నిజంగా నేను తండ్రి, ఇంతవరకు నేను తండ్రి, నీ ప్రేమ లేనిది, నీ కృప లేనిదే ఈ లోకంలో మేము బ్రతకలేము నేను తండ్రి. నేను అనుక్షణం నేను తండ్రి మమ్మల్ని కాపాడుతున్నావు నేను తండ్రి. మా కష్టంలో, నష్టంలో, ఇబ్బందులలో నాన్న మా వెన్నంటే ఉండి మమ్మల్ని బలపరుస్తున్నావు, నడిపిస్తున్నావు యేసయ్య. నీకు వేలాది స్తోత్రం నేను తండ్రి. అదేవిధంగా మేము కూడా నేను తండ్రి, నేను స్తుతించుకునే సమయం, నేను ప్రార్థించుకునే సమయం నేను తండ్రి, మా హృదయాల్లో నువ్వు ప్రేరేపణ కలిగిస్తావని అడుగుచున్నాను యేసయ్య. నేను ప్రతి క్షణం నేను గోజాడలాగా నేను తండ్రి, నేను స్తుతించేలాగా నేను తండ్రి, మమ్మల్ని నీ వైపుకి నడిపించుకుంటాను అడుగుచున్నాను. ఈ లోకం వైపు చూడకుండా, ఈ లోకం ఎంతో పాపంతో కూడుకొని ఉన్నది యేసయ్య తండ్రి. నిజంగా నేను తండ్రి, ఈ లోకం వైపు మేము చూడకుండా నేను తండ్రి, మా హృదయాలను నేను తండ్రి నీ వైపుకు త్రిప్పుకుంటామని అడుగుచున్నాను యేసయ్య. ఈ రాత్రికాల సమయంలో నేను తండ్రి, నిజంగా ఎంతోమంది బిడ్డలు నేను తండ్రి నేను స్తుతించలేకపోతున్నాను, నిన్ను ప్రార్థించలేక వ్యర్థమైన దానికి మనసు ఇస్తున్నారు, వ్యర్థమైన దానికి సమయం ఇస్తున్నారు నేను తండ్రి. అలాంటి బిడ్డలందరూ నువ్వు మార్చిన తండ్రి, వాళ్ళ హృదయాలను నువ్వు మార్చిన తండ్రి, వాళ్ళ హృదయాల్లో నిన్ను నీ వైపు చూచేలాగా నేను తండ్రి, ఆ బిడ్డలు నీ వైపుకు నడిపించుకుంటాను అడుగుచున్నాను యేసయ్య. ఎంతోమంది నిజంగా విశ్వాసం కోల్పోతూ ఉన్నారు నేను తండ్రి. నిజంగా నేను తండ్రి, ఎంతోమంది నేను తండ్రి నిజంగా ఎన్నో విషయాల్లో నేను తండ్రి నీ వైపు బలంగా చూడలేకపోతున్నారు, విశ్వాసాన్ని కోల్పోతున్నారు నేను తండ్రి. నిజంగా ఇంతగా మేము ప్రార్థిస్తున్నాం, ఇంతగా స్తుతిస్తున్నాం నేను తండ్రి, ఇంతగా మేము కుటుంబం అంతా కలిసి మేము ప్రార్థిస్తున్నాం, కానీ మాకు ఈ కష్టాలు, ఈ బాధలు, ఈ ఇబ్బందులు మమ్మల్ని నేను తండ్రి మమ్మల్ని విడిచిపెట్టడం లేదు నేను తండ్రి. అనుక్షణం మేము ఈ బాధలతో నేను నరకం అనుభవిస్తున్నామని ఎంతో బిడ్డలు కుమిలిపోతున్నారు, విశ్వాసాన్ని కోల్పోతున్నారు నేను తండ్రి. బిడ్డలలో విశ్వాసం కోల్పోకుండా నేను తండ్రి, వాళ్ళ ఎడలని అద్భుతమైన కార్యాలు జరిపించిన తండ్రి, ఇంకా అనేక మందిని నీ వైపుకు నడిపించేలాగా ఆ బిడ్డలు నువ్వు నడిపించుకుంటాను అడుగుచున్నాను యేసయ్య. నీకు స్తోత్రం నేను తండ్రి. నిజంగా కొన్నిసార్లు సాతాను ఎన్నో శోధనలు చేస్తుంది నేను తండ్రి. నిజంగా నీకేం చేశాడు, అన్ని కష్టాలు, అన్ని నీకు ఇబ్బందులు, నీ కుటుంబం చెల్లాచెదరైందని ఎన్నో విధాలుగా నేను తండ్రి మనసులో నేను తండ్రి రకరకాల ఆలోచనలు అది ప్రేరేపణ చేస్తుంటుంది నేను తండ్రి. దానివైపు మేము చూడకుండా, దానివైపు మేము లొంగకుండా నేను తండ్రి నీ వైపు చూచేలాగా మా హృదయాలు నీ వైపుకు నడిపించుకుంటాను అడుగుచున్నాను. నిజంగా కొన్నిసార్లు ఎన్నో విషయాలు నిరాశ కలుగుతుంది నేను తండ్రి. ఏమి జరిగింది నా జీవితంలో, ఏంటి కష్టాలు, ఏంటి ఇబ్బందులు నేను తండ్రి, ఎందుకు మా జీవితాలు ఇలా తయారైపోతున్నా, మా జీవితంలో అభివృద్ధి అనేది లేదా, మేము ఇంతేనా మా జీవితం అని నేను తండ్రి కొన్నిసార్లు మేమే పరీక్షించుకుంటాం. కొన్నిసార్లు సాతాను ఎన్నో విధాలుగా శోధిస్తుంటుంది నేను తండ్రి, ఎన్నో విధాలుగా మమ్మల్ని ఎన్నో ఆలోచనలతో ప్రేరేపణ కలిగిస్తుంటుంది, కానీ ఆలోచనలు మేము చెయ్యకుండా నేను తండ్రి నిజంగా ఇంతవరకు మేము ఇలా ఉన్నామంటది యేసయ్య వలనే కదా అని బిడ్డలలో ఆ ప్రేరేపణ కలిగించిన తండ్రి, గట్టి విశ్వాసాన్ని దయచే బిడ్డలలో నేను తండ్రి. నిజంగా యోబుకైతే అన్ని కోల్పోయినాడు కదా యేసయ్య తండ్రి, సమస్తాన్ని కోల్పోయినాడు, కానీ నేను దూషించలేదు నేను తండ్రి, నా దేవుడు ఇచ్చాడు, నా దేవుడు తీసుకున్నాడు అని బిడ్డ ఎంతో విశ్వాసంతో ఉన్నాడు నేను తండ్రి. అలాంటి విశ్వాసం వీళ్ళకందరికి నువ్వు దయచేస్తాను అడుగుచున్నాను యేసయ్య. నీకు స్తోత్రం. నిజంగా యోబుని 2 3 నువ్వు దీవించిన దేవుడు నేను తండ్రి. ఈరోజు కూడా బిడ్డలు అలాంటి విశ్వాసంతో ఉండి నేను తండ్రి, సాతాను దగ్గర నేను లొంగకుండా నేను తండ్రి, నీ వైపు బలంగా చూచేలాగా నేను తండ్రి, ఏమి చేయగలుగుతా ఈ కష్టాలు, ఈ ఇబ్బందులు నేను తండ్రి. నేను కొన్ని రోజులే కదా, ఆ తర్వాత నా యేసయ్య నన్ను దీవిస్తాడు, ఈ కష్టాలను ఏమి చేయలేవని అలాంటి విశ్వాసాన్ని, అలాంటి ధైర్యాన్ని బిడ్డలకు నువ్వు దయచేస్తాను అడుగుచున్నాను యేసయ్య. నీకు స్తోత్రం నేను తండ్రి. నిజంగా ఎంతోమంది బిడ్డలు అనారోగ్యాలతో బాధపడుచుండగా నేను తండ్రి, ఆ అనారోగ్యాల నుంచి నువ్వు విడుదల చేస్తాను అడుగుచున్న వాళ్ళని తాకి స్వస్థత నువ్వు దయచేస్తాను అడుగుచున్నాను యేసయ్య. నిజంగా ఎన్నో అద్భుతమైన కార్యాలు చేసిన దేవుడు నేను తండ్రి. శతాధిపతి దాసుని రోగం మాట మాత్రం సెలవిస్తే బాగు చేసిన దేవుడు నేను తండ్రి. లాజరు 4 రోజుల తర్వాత సమాధి నుంచి లేపిన దేవుడు నేను తండ్రి యేసయ్య. వీళ్ళను నువ్వు తాకవానైనా తండ్రి, నువ్వు స్వస్థపరచవా యేసయ్య తండ్రి. వాళ్ళకున్న విశ్వాసాలను నువ్వు బలపరచు, వాళ్ళ శరీరంలో ఉన్న వ్యాధిని యేసయ్య నామమును నువ్వు
విడుదల కలుగ చేస్తాను అడుగుచున్నాను యేసయ్య. నీకు స్తోత్రం నేను తండ్రి. నిజంగా నేను తండ్రి కన్ను రేపు పాటులో అద్భుతమైన కార్యాలు చేసే దేవుడవు నేను తండ్రి. డాక్టర్స్ కాదు యేసయ్య, పరమ వైద్యుడు నువ్వు యేసయ్య నేను తండ్రి. నేను వాళ్ళ తప్పుల వాళ్ళ పాపాలను క్షమించి నేను తండ్రి ఆ బిడ్డల మీద నీ కృప నీ కనికరం చూపిస్తాను అడుగుచున్నాను యేసయ్య నేను తండ్రి. ఆ వ్యాధులను యేసయ్య నామమును నువ్వు విడుదల కలుగ చేస్తాను అడుగుచున్నాను యేసయ్య. నీకు స్తోత్రం నేను. ఎవరెవరి అప్పుల బాధలతో బాధపడుచున్నారో నేను తండ్రి మొదటిగా వాళ్ళు నేను తండ్రి వాళ్ళ తప్పుల వాళ్ళ పాపాలను క్షమించిన తండ్రి ఆ బిడ్డలు కూడా మోకరించి యేసయ్య తండ్రి నా తప్పులను క్షమించి యేసయ్యా నీ బిడ్డలు మోకరించి ప్రార్థించేలాగా ఆ బిడ్డలు నీవు నడిపిస్తాను అడుగుచున్నాను యేసయ్య నేను తండ్రి. ఎన్నో విధాలుగా నేను తండ్రి ఎంత వ్యర్థంగా ఎన్నో విధాలుగా డబ్బులు నేను వ్యర్థంగా పోనిచ్చి ఉంటారు నేను తండ్రి. కొందరైతే అన్యాయంగా డబ్బులు పోగొట్టుకుంటే అన్యాయంగా అప్పుల పాలై ఉంటారు నేను తండ్రి. కొందరు అనేక వ్యసనాలతో నేను అప్పుల పాలై ఉంటారు నేను తండ్రి. వాళ్ళని క్షమించి 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 నేను తండ్రి వాళ్ళ ఎడలని కృప నీ కనికరం చూపించి వాళ్ళ కప్పుల బాధల నుంచి నేను ఉపశమనం కలగజేస్తామని అడుగుచున్నాను యేసయ్య. ఆ బిడ్డల మీద నేను నీ కృప నీ ప్రేమను చూపించి వాళ్ళకి సహాయం చేసి వాళ్ళను ధైర్యపరుస్తాను అడుగుచున్నాను నేను తండ్రి. ఈరోజు వాళ్ళ తప్పుల వాళ్ళ పాపాలను నేను తెలుసుకొని యేసయ్య నీ ముందు మోకరించి యేసయ్య నిజంగా నేను చేశాను యేసయ్య నేను తండ్రి. వ్యర్థంగా నేను డబ్బులు పోనిచ్చాను నేను తండ్రి. వ్యర్థమైన దానికి నేను డబ్బులు నేను తండ్రి వ్యర్థంగా నేను తండ్రి వ్యర్థమైన దానికి నేను డబ్బులు పెట్టాను నేను అని వాళ్ళ హృదయాలు నేను మారు మనసు పొంది యేసయ్య నీ సన్నిధానంలోకి వచ్చి యేసయ్య నేను తండ్రి. యేసయ్య నా తప్పులు క్షమించి యేసయ్య ఈ అప్పుల బాధల నుంచి నాకు విడుదల దయచేయి యేసయ్య అని బిడ్డలు మోకరించి ప్రార్థించేలాగా వాళ్ళ హృదయాలను ప్రేరేపణ కలిగిస్తాను అడుగుచున్నాను. నిజంగా వాళ్ళ మీద ఏం ప్రణాళిక ఉందో నీ మీద నేను ఆ బిడ్డల మీద యేసయ్య తండ్రి ఆ ప్రణాళికలు ఆ బిడ్డల మీద నువ్వు రుజువుపరుస్తాను అడుగుచున్నాను యేసయ్య. నీకు స్తోత్రం నేను తండ్రి. నిజంగా ఎంతోమంది కుటుంబాల్లో నెమ్మది శాంతి సమాధానం లేక నేను తండ్రి కుటుంబాల్లో చెల్లా చెదరవుతున్నాయి నేను తండ్రి. నేను నిజంగా ఎంతో సంతోషంతో ఉన్న కుటుంబాల్లో కూడా నేను సాతాను ఎన్నో విధాలుగా శోధిస్తుంది నేను తండ్రి. నేను ఒకరి మధ్య ప్రేమ లేక నేను ద్వేషాలతో నేను తండ్రి నేను బిడ్డలు విడిపోయి నేను తండ్రి ఎన్నో సంవత్సరాల నుంచి నేను తండ్రి దూరంగా ఉంటున్నాను తండ్రి. ఎంతోమంది బిడ్డలు అలా ఉన్నారు. నేను ఆ బిడ్డలను కలుపు వాళ్ళ మధ్య ప్రేమ అనురాగాలు నెమ్మది దయచేసిన తండ్రి. కుటుంబాన్ని అంతా నేను తండ్రి నీ మందిరానికి నడిపించుకుంటాను అడుగుచున్నాను యేసయ్య. ఏ కుటుంబంలో నెమ్మది లేదు శాంతి సమాధానం లేదు ఏ సమస్యతో బిడ్డలు పోరాడుతున్నారో నేను తండ్రి ఆ సమస్య నుంచి యేసయ్య నామం నువ్వు విడుదల కలగ చేస్తాను అడుగుచున్నాను యేసయ్య తండ్రి. ఆ కుటుంబానికి నువ్వు తోడుకోండి నీ కంచవే ఆ కుటుంబం నుంచి నేను తండ్రి. నీకు సాతాను ఏ పాలు విధాలుగా శోధిస్తూ ఉంటాను నేను తండ్రి. సాతాను నీ కాళ్ళ క్రింద శీఘ్రంగా తొక్కివేస్తాను అడుగుచున్నాను యేసయ్య. నీకు స్తోత్రం. ప్రతి కుటుంబాన్ని నీ ఆధీనంలో ఉంచుకునే తండ్రి. ఆ కుటుంబంలో ఏ అలజడు సాతాను చేస్తుందో నేను తండ్రి నువ్వు బంధించి వేస్తాను అడుగుచున్నాను యేసయ్య. నీకు స్తోత్రం నేను తండ్రి. ఆ కుటుంబాలందరినీ పాదాలకు అప్పగిస్తున్నాను నేను. ఏ కుటుంబంలో ఏ సమస్యలను ఏ ఆటంకాలను ఏ ఇబ్బందులు ఉన్నారు ఏ సమస్యతో బిడ్డలు పోరాడుతున్నారో అనారోగ్యాలతో అప్పుల బాధలతో నేను తండ్రి. ఒకవేళ బిడ్డలు విడిపోయి దూరంగా ఉన్నారు నేను తండ్రి. విడాకులైన ఆలోచనలో ఉన్నారు నేను తండ్రి. నెమ్మది లేక నేను సమస్యలతో ఏ కుటుంబంకు నేను తండ్రి లోనవుతుందో ఈ సమస్యలతో నేను తండ్రి. ఆ కుటుంబంలో ఉన్న సాతాను శోధనలు యేసయ్య నామమును విడుదల కలగ చేసి ఆ కుటుంబాలు నెమ్మది శాంతి సమాధానాన్ని నువ్వు దయచేస్తాను అడుగుచున్నాను యేసయ్య. నీకు స్తోత్రం నేను తండ్రి. చంటి బిడ్డలను దీవించి ఆశీర్వదించు. బిడ్డలకు మంచి ఆరోగ్యాలు దయచేయి మంచి జ్ఞాపశక్తులు బిడ్డలు దయచేయి. నిజంగా నేను ఎంతో చంటి బిడ్డలు నేను తండ్రి ఈ జ్వరాలతో బాధపడుచుండక నేను తండ్రి వాళ్ళ వ్యాధుల నుంచి నువ్వు విడుదల కలగ చేసి బిడ్డలకు స్వస్థత నువ్వు దయచేస్తాను అడుగుచున్నాను యేసయ్య. నిజంగా చంటి బిడ్డలు ఎంతోమంది బిడ్డలనైనా అనారోగ్యాలతో బాధపడుతున్నాయినా తండ్రి హాస్పిటల్లో ఉండగానైనా తండ్రి ఆ బిడ్డలు నువ్వు తాకినైనా తండ్రి నేను స్వస్థత దయచేస్తాను అడుగుచున్నాను. ఒకవేళ బిడ్డలు ఏ డేంజర్లో బిడ్డలు ఉన్నారు నేను తండ్రి అనారోగ్యాలతోనైనా తండ్రి వాళ్ళని తాకునైనా తండ్రి వాళ్ళ తాకినైనా తండ్రి స్వస్థత నువ్వు దయచేస్తాను అడుగుచున్నాను యేసయ్య. నీకు స్తోత్రం. నేను ఎవరి బిడ్డల జ్ఞాపకం చేసుకొనినా తండ్రి ఎవరి బిడ్డలు నీ వైపుకు నడిపించుకొనినా తండ్రి. నేను బిడ్డలు ఒకవేళ దారి తప్పి చెడు తలంపులతో చెడు ఆలోచనతో చెడు వ్యసనాలతో బిడ్డలు ఉన్నారు నేను తండ్రి. ఏ దారిలో బిడ్డలు వెళ్తున్నారు చేసిన తండ్రి. ఆ బిడ్డల హృదయాన్ని మార్చిన తండ్రి. ఆ బిడ్డలకు నువ్వు సహాయం చేసిన తండ్రి. బిడ్డలు సక్రమైన దారిలో బిడ్డలు వెళ్ళేలాగా నువ్వు నడిపించుకుంటాను అడుగుచున్నాను యేసయ్య. నీకు స్తోత్రం నేను తండ్రి. అదేవిధంగా బిడ్డలు ఏ ప్రయత్నాలు ఉన్నారు ఏ ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు నేను తండ్రి. ఒకవేళ బిడ్డలు ఏ బిజినెస్ చేయాలనుకుంటున్నారు నేను తండ్రి వాళ్ళు ఏ ఆలోచనలతో ఉన్నారు నేను తండ్రి అవన్నీ నువ్వు సఫలపరుస్తాను అడుగుచున్నాను యేసయ్య. ఆ బిడ్డలు నీ వైపుకి నడిపించుకో. ఆ బిడ్డల మీద నీ కార్యాలు ఏంటో నువ్వు ఆ బిడ్డల మీద రుజువుపరుస్తాను అడుగుచున్నాను యేసయ్య. ఆ బిడ్డల నీ అద్భుతమైన కార్యాలను జరిపించి ఆ బిడ్డల మీద నీ కృప నీ ప్రేమని నీ దీవెనను కుమ్మరిస్తాను అడుగుచున్నాను యేసయ్య. ఎవరి బిడ్డల మీదనైనా తండ్రి నీకు స్తోత్రం నేను తండ్రి. నేను
వృద్ధాపంలో ఉన్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించు. ఈ వృద్ధాపంలో అనుక్షణం నిన్ను స్తుతించుకునే సమయం, నిన్ను ప్రార్థించుకునే సమయం, నీ వాక్యం ధ్యానించుకునే సమయం ఆ బిడ్డలకు దయచేయండి. వ్యర్థంగా సమయాన్ని పోనీయకుండా తండ్రి ఈ వృద్ధాపంలో నీ కోసం ఎదురు చూచేలాగా ఆ బిడ్డలను నడిపించుకుంటాను అడుగుచున్నాను. ఒకవేళ బిడ్డలు ఏ సమస్యలు ఉన్నారో, ఏ ఆటంకంలో ఉన్నారో నేను తండ్రి, ఉండడానికి గృహం లేదు, తినడానికి ఆహారం లేదు, వేసుకోవడానికి బట్టలు లేవో నేను తండ్రి, ఎవరు సహాయం చేసిన స్థితిలో బిడ్డలు ఉన్నారు నేను తండ్రి, ఒకవేళ ఏ సమస్యల బిడ్డలు ఉన్నారో తండ్రి ఆ సమస్యలు తొలగించి వేసి వాళ్ళకి కావాల్సిన ప్రతి అవసరతలను తీరుస్తాను అడుగుచున్నాను. ఏసయానికి స్తోత్రం. నేను తల్లిదండ్రులు లేని బిడ్డలు దీవించి ఆశీర్వదించు. నువ్వే తండ్రివే, నువ్వే తల్లివే. ఆ బిడ్డలకు కావాల్సిన ప్రతి ఆశీర్వాదాలు ఆ బిడ్డల మీద కుమ్మరించి వాళ్ళకి కావాల్సిన ప్రతి ఆశీర్వాదాలను కుమ్మరిస్తాను అడుగుచున్నాను. ఏసయానికి స్తోత్రం. బిడ్డలకు నువ్వే తోడుగా నిలబడతాను అడుగుచున్నాను. ఏసయా విధవరాల కుటుంబాలను దీవించి ఆశీర్వదించిన తండ్రి, బిడ్డలకు నువ్వే తోడుగా ఉండు నేను తండ్రి. ఆ బిడ్డలకు ఎటువంటి సమస్యలు కానీ ఎటువంటి ఆటంకాలు కానీ బిడ్డలు లేకుండా నేను తండ్రి, ఆ బిడ్డల మీద నీ ఆశీర్వాదాలు కుమ్మరిస్తాను అడుగుచున్నాను. వేసి ఎటువంటి బిడ్డలకు లోటు లేకుండా నేను తండ్రి, బిడ్డలు కూడా నేను తండ్రి నిన్ను మర్చిపోకుండా నేను తండ్రి అనుక్షణం నిన్ను స్తుతించుకునే సమయం, నిన్ను ప్రార్థించుకునే సమయం, వాళ్ళు బయటికి వెళ్తున్నప్పుడు కానీ లోపలికి వస్తున్నప్పుడు వాళ్ళ కార్యక్రమాలలో కానీ వాళ్ళ పనులలో నువ్వు తోడుగా ఉండి నేను తండ్రి బిడ్డలు ప్రతి క్షణం నేను స్తుతించుకునే సమయం ఆ బిడ్డలకు దయచేస్తాను అడుగుచున్నాను. ఏసయానికి స్తోత్రం. నేను తండ్రి వ్యాపారాలు చేస్తున్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించిన వ్యాపారాలు 200గా 300గా 400 10గా నువ్వు దీవించి ఆశీర్వదించు. వ్యాపారాల నష్టంలో కానీ లాభంలో కానీ నువ్వే తోడుగా ఉండు నేను తండ్రి, వాళ్ళకి నువ్వే తోడుగా ఉండి వాళ్ళకి సహాయం చేస్తాను అడుగుచున్నాను. ఏసయానికి స్తోత్రం. నేను తండ్రి నేను విదేశాలకు వెళ్ళి ఉద్యోగ రీతిగా అక్కడ ఉద్యోగాలు చేస్తుండగా నేను తండ్రి అని నా బిడ్డలకు నువ్వు తోడుగా నిలబడి వేసిన తండ్రి, వాళ్ళ పనులలో వాళ్ళ ఉద్యోగాలు తోడుగా ఉండు నేను తండ్రి, వాళ్ళకి నేను వాళ్ళ ప్రయాణంలో నువ్వు తోడుగా ఉండి వేసిన తండ్రి, వాళ్ళ ఉద్యోగాలు వెళ్ళి తిరిగి పోయిన గృహానికి వచ్చేంతవరకు నీ కాపుదలలో ఉంచుకునే. ఒకవేళ బిడ్డలు అక్కడ ఏ సమస్యతో ఉన్నారు, ఏ ఆటంకంలో ఉన్నారు, ఏ ఇబ్బందులు ఉన్నారో తండ్రి, ఏ ప్రమాదంలో ఉన్నారో నేను తండ్రి, ఆ బిడ్డలకు నువ్వు తోడుగా ఉండి వాళ్ళ సహాయం చేస్తావని వాళ్ళని నువ్వు నేను నీ రెక్కల కింద నువ్వు దాచుకుంటావు అడుగుచున్నాను. ఏసయానికి స్తోత్రాలు. ఏసైనా తండ్రి దైవ సేవకుల కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించిన తండ్రి, వాళ్ళు చేస్తున్న సేవలలో నువ్వు తోడుగా ఉండి ఇంకా అభివృద్ధి చెందిస్తాను అడుగుచున్నాను. ఏసయ మిలిటరీ వాళ్ళని దీవించి ఆశీర్వదించు. మిలిటరీ వాళ్ళని కాపుదలలో బిడ్డలు ఉంచుకుంటున్నాడు, ఎటువంటి అపాయం బిడ్డలు కలగకుండా బిడ్డలందరినీ కాపుదలలో ఉంచుకుంటాను అడుగుచున్నాను. ఏసయానికి స్తోత్రం. నేను తండ్రి మా భారతదేశాన్ని అంతా నువ్వు దీవించి ఆశీర్వదించిన తండ్రి, నేను నీ దీవెనలతో కుమ్మరిస్తాను అడుగుచున్నాను. ఏసయానికి స్తోత్రాలు. ఏసిన తండ్రి అదేవిధంగా నేను తండ్రి నైనా ఎవరెవరు ఈ రాత్రికాల సమయంలో ప్రయాణంలో ఉన్నారు నేను తండ్రి, వాళ్ళు ఏ ఏ ప్రాంతాలకి వెళ్తున్నారో నేను తండ్రి, వాళ్ళ చేరవలసిన గమ్యస్థానాన్ని నువ్వు క్షేమంగా నువ్వు చేరవేస్తావు అడుగుచున్నాను. ఏసిన తండ్రి ఏ వెహికల్లో వెళ్తున్నారో నేను తండ్రి, నేను తండ్రి బస్సులో వెళ్తున్నారో, నేను ట్రైన్లో వెళ్తున్నారు, విమానంలో వెళ్తున్నారు, నేను తండ్రి పడవలో వెళ్తున్నారో నేను తండ్రి, నేను తండ్రి వాళ్ళకి వెళ్తున్న ప్రతి వాహనాలను కన్ను ఆధీనంలో ఉంచుకొని తండ్రి, వస్తూ పోతున్న వాహనాలని ఆధీనంలో ఉంచుకొని తండ్రి, ఎటువంటి అపాయం బిడ్డలకు జరగకుండా నేను తండ్రి క్షేమంగా వారు చేరవలసిన గమ్యస్థానం నువ్వు క్షేమంగా నువ్వు చేరవేస్తాను అడుగుచున్నాను. ఏసయానికి స్తోత్రం. నేను తండ్రి అదేవిధంగా నేను తండ్రి ఎంతోమంది బిడ్డలు నేను తండ్రి నేనైనా ఏ అపాయంలో ఉన్నారు నేను తండ్రి, ఒకవేళ బిడ్డలు యాక్సిడెంట్లో విలపిస్తున్నారు నేను తండ్రి, నేను తండ్రి వాళ్ళ క్షేమంగా వాళ్ళు చేరవలసిన కానీ తండ్రి నేను హాస్పిటల్కి చేరేంతవరకు నీ కాపుదల్లో ఉంచుకొని తండ్రి అక్కడ వాళ్ళ ట్రీట్మెంట్ నుంచి బిడ్డలకు మంచి ఆరోగ్యం నువ్వు దయచేస్తాను అడుగుచు. ఒకవేళ బిడ్డలు ఏ అపాయంలో ఉన్నారు, ఏ ప్రమాదంలో బిడ్డలు ఉన్నారు నేను తండ్రి, ఒకవేళ వాళ్ళకి నీ సంరక్షణ బిడ్డలు ఉంచుకో. ఏసయానికి స్తోత్రం. నేను తండ్రి నిజంగా బిడ్డలు ఎంతోమంది బిడ్డలు నేను తండ్రి ఒంటరి పోరాడుతూ ఏ సమస్య బిడ్డలు పోరాడుతున్నారు నేను తండ్రి, ఆ సమస్య నుంచి ఇంతవరకు పరిష్కారం దొరకడగా బిడ్డలు కృంగిపోతున్నారు నేను తండ్రి, ఎంతోమంది బిడ్డలు సహాయం కోరి ఉంటారు నేను తండ్రి, కానీ ఎవరి వల్ల ఎటువంటి సహాయాలు లేవు, ఎవరు సహాయం చేస్తామంటున్నారు కానీ ఎవరు సహాయం చేయలేకపోతున్నారని ఒకవేళ బిడ్డలు కృంగిపోతున్నారు నేను, కానీ ఎవరు సహాయం చేయకపోయినా ఎవరు నేను తండ్రి మన ఎడల ఎవరు నిలబడకపోయినా ఏసే నిలబడే దేవుడు, సహాయం చేసే దేవుడు, ఒంటరిగా మమ్మల్ని వదిలిపెట్టే దేవుడు కాదు నేను తండ్రి. అలాంటి విశ్వాసం అలాంటి ధైర్యం బిడ్డలకు దయచేయను తండ్రి. ఏ బిడ్డలు ఈ రాత్రికాల సమయంలో కన్నీరు విడుస్తున్నారో నేను తండ్రి, నేను కోర్టుల చుట్టూ పోలీస్ స్టేషన్ చుట్టూ నేను తండ్రి ఏ న్యాయం కోసం బిడ్డలు పోరాడుతున్నారో నేను తండ్రి, ఏ న్యాయం కోసం బిడ్డలు నేను తండ్రి యుద్ధం చేస్తున్నారు నేను తండ్రి, నాకు పరిష్కారమే దొరకడం లేదు నాకు నేను తండ్రి, ఎవరు న్యాయం చేసే వాళ్ళు లేరు నేను తండ్రి, అందరూ నాకు అన్యాయం చేసే వాళ్ళు నేను తండ్రి, నేను ఒంటరి వారిని అయిపోయాం నేను తండ్రి, మా కుటుంబానికి ఎవరు సహాయం చేసే వాళ్ళు లేరు నేను తండ్రి అని ఏ బిడ్డలు ఈ రాత్రికాల సమయంలో కుమిలిపోతున్నారు నేను తండ్రి, ఆ కుటుంబాన్ని ధైర్యపరచు, సహాయం చేయ బిడ్డలకు నేను తండ్రి, నువ్వు తోడుగా ఉండి నేను తండ్రి, నువ్వు దిగి ముందుకు నేను తండ్రి, వాళ్ళకి నువ్వు సహాయం చేస్తాను అడుగుచున్నాను. ఏసైనా తండ్రి
నిజంగానైనా తండ్రి నేను ఎవరి అవహేళన చేస్తున్నారు, అవమానం పరుస్తున్నారు బిడ్డలు తండ్రి అక్కడ నువ్వు దిగు తండ్రి. నిజంగానైనా బిడ్డలు ఎటువంటి తండ్రి చింతించకుండా తండ్రి నీ వైపు చూస్తే తండ్రి నా యేసయ్య నాకు తోడుగా ఉన్నాడు, నా ముందు యేసయ్య నిలబడినాడు, ఈ సమస్యలన్నీ పరిష్కారం చేయబోతున్నాడు అనే విశ్వాసం ధైర్యం బిడ్డలకు దయచేస్తాను. అక్కడ నువ్వు ఉండి తండ్రి నీ అద్భుతమైన కార్యాలు నువ్వు జరిపిస్తామని తండ్రి ఈ ప్రార్థన వింటున్న ప్రతి బిడ్డను పేరు పేరును దీవించి నువ్వు ఆశీర్వదిస్తావు తండ్రి. బిడ్డల మీద నీ ఆశీర్వాదాలు కుమ్మరిస్తావని నజరుడగు యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమేన్.